హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ స్పై ఫ్యామిలీ సీజన్ 3 మన ముందుకు వచ్చేసింది. అక్టోబర్ 4th దీని యొక్క ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. అండ్ ఈ వీడియోలో సీజన్ 3 ఎపిసోడ్ 1 రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ దట్ దీని డీటెయిల్స్ కొన్ని మాట్లాడేసుకుందాం. సో స్పై ఫ్యామిలీ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పాలి. ఇది కామెడీ కావచ్చు, దీంట్లో ఉండే యాక్షన్ కావచ్చు, అండ్ దీని స్టోరీ కావచ్చు, చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మన హైలైట్ ఆన్యాస. సో ఇలా చూసుకుంటే ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ సిరీస్ అయితే ఫైనల్లీ థర్డ్ సీజన్ రిలీజ్ అయిపోయింది. ఇదైతే అక్టోబర్ 4th రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈసారి సీజన్ 3లో చూసుకుంటే 13 ఎపిసోడ్లు. అండ్ స్టూడియో విట్ స్టూడియో అండ్ క్లవ్ వర్క్స్ ప్రీవియస్ లాగా సేమ్ స్టూడియోస్ నుంచే వస్తుంది. సో ఇది చూసుకుంటే మనకి ఇండియాలో ఎక్కడ చూడాలి బ్రో అంటే బోల్డ్ అనే ప్లాట్ఫామ్స్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే క్రంచీరోల్లో ఉంది. క్రంచీరోల్లో తెలుగు డబ్ కూడా ఉంది. మీరు అందరూ చూసారా, అది మీకు తెలుసు. క్రంచీరోల్ ఫస్ట్ 2 సీజన్స్, సీజన్ 3 కూడా తెలుగు డబ్ వస్తుంది. అది ఎప్పుడనేది తర్వాత చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే క్రంచీరోల్ అవైలబుల్లో ఉంది సీజన్ 3 ఎపిసోడ్ 1. అండ్ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఐ థింక్ హాట్‌స్టార్లో కూడా అవైలబుల్లో ఉందనుకుంటా. బట్ మీరు ఫ్రీగా కూడా చూడొచ్చు ఇది చూసుకుంటే ఎక్కడ మ్యూజిక్ ఏషియాలో. సో యూట్యూబ్లో మ్యూజిక్ ఏషియా యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. స్పై ఫ్యామిలీ అయితే ఆల్రెడీ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. ఫ్రీగా చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి అయితే చూడండి. సో ఇక దీని యొక్క తెలుగు డబ్బు ఎప్పుడు బ్రో అంటే అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను రివ్యూ కంటే ముందే. సో దీని యొక్క సీజన్ 3 తెలుగు డబ్బు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మినిమం 2 to 4 weeks విండో అయితే ఉంటుంది. సో సేమ్ మనకి ఇప్పుడు డన్ సీజన్ 2 ఎలా వచ్చిందో ఇది కూడా అంతేనమాట. సో 2 weeks నుంచి 4 weeks మధ్యలో అయితే మనకి రిలీజ్ అవుతుందన్నమాట. లైక్ సెకండ్ వీక్ను కావచ్చు, థర్డ్ వీక్ను కావచ్చు, ఫోర్త్ వీక్ను కావచ్చు తెలుగు డబ్బు అయితే స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇప్పుడే తెలుగు డబ్బు అయితే స్టార్ట్ అయింది. ఏది డబ్బింగ్ ప్రాసెస్ తెలుగు, తమిళ్ కావచ్చు, ఈ లాంగ్వేజెస్. సో ఇప్పుడు డబ్బింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే అన్నీ కంప్లీట్ అయ్యి మనకి ఒక 2 weeks 3 weeksకి అయితే అన్నీ చూసుకొని రిలీజ్ చేస్తుంది క్రంచీరోల్లో. సో అప్పుడైతే అక్కడి నుంచి చూడవచ్చు మీరు. అండ్ ఐ థింక్ ఇది యానిమే టైమ్స్లో కూడా ఉందనుకుంటా. సో అన్నిట్లో ఉంది ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్స్లో. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. బట్ తెలుగు డబ్బు అయితే ఒక 2, 3, 4 weeks గ్యాప్ అయితే పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పుడు మన ఎపిసోడ్ 1 రివ్యూ విషయానికి వెళ్ళిపోతే సో ఎపిసోడ్ 1 బాగుంది. సో ఒక మంచి స్టార్ట్ అనే చెప్పాలి. స్పై ఫ్యామిలీ ఎప్పుడు ఇంతేనమాట. మనకి ఏ సీజన్ స్టార్ట్ అయినా కానీ ఒక సింపుల్ మిషన్ తోటి, ఒక సింపుల్ స్టోరీ తోటి అయితే ఎపిసోడ్ను స్టార్ట్ చేస్తారనమాట. క్యారెక్టర్స్ అన్నిటిని వన్స్ అగైన్ మనకి ఇంట్రొడ్యూస్ చేసేలాగా. సో ఇక్కడ చూసుకుంటే ఒక సింపుల్ ఎపిసోడ్ తోటి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో అందరినీ చూపించారు ఈ సీజన్లో ఎవరెవరు హైలైట్ కాబోతున్నారు ఏంటని చెప్పి. సో ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎపిసోడ్ అయితే చాలా ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతుంది. కంపేర్ టు సీజన్ 2 ఎపిసోడ్ 1, ఇక్కడ సీజన్ 3 ఎపిసోడ్ 1 చాలా బాగుంది. దాన్ని ప్లాన్ చేసిన విధానం, దాన్ని చూపించిన విధానం కావచ్చు, మొత్తం అన్ని స్టఫ్ని అయితే ఇంక్లూడ్ చేశారు. లైక్ కామెడీ సీన్స్ కావచ్చు, వాళ్ళ పవర్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టుగా యానిమేషన్ కూడా అదిరిపోయింది. సో చూస్తున్నంతసేపు యానిమేషన్ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సీజన్ 2లో యానిమేషన్ కొంచెం తగ్గింది ఏది కంపేర్ టు సీజన్ 1. బట్ సీజన్ 3లో వన్స్ అగైన్ చాలా అంటే చాలా హై క్వాలిటీ కనిపించింది. ఎస్పెషల్లీ కాంప్లో అయితే మీకు ఏదైతే కంపోజిషన్లో ఉందో చాలా అంటే చాలా బాగుంది. యానిమేషన్ చూసుకుంటే ఎవ్రీ షాట్ కూడా చాలా నీట్గా కేర్ఫుల్గా తీసుకున్నారు. లైక్ ప్రీవియస్గా మై హీరో అకాడమీలో కూడా అంతే చెప్పాను. సో కాంప్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పి ఇక్కడ సేమ్ స్పై ఫ్యామిలీలో కూడా అదేనమాట. కాంప్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు సీజన్ 2. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. హోప్ ఇదే రేంజ్లో అయితే మనకి త్రూ అవుట్ ద సీజన్ కనిపించారని కోరుకుందాం. అండ్ డైరెక్షన్ కూడా ఓవరాల్ చాలా బాగుంది. చాలా నీట్గా అయితే ఎపిసోడ్ని అయితే బాగా డైరెక్ట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ కాబోతుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఎక్కడైతే మనకి లాయిడ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది అనమాట. సో కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ద రియల్ స్టఫ్ అయితే ఉండబోతుంది. బట్ ఈ ఎపిసోడ్ అయితే ఒక సింపుల్ ఎపిసోడ్, చాలా బాగుంది, నీట్గా ప్రజెంట్ చేశారు. ఫైనల్లీ స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఇస్ బ్యాక్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ వాయిస్ యాక్టర్సే. ఆబ్వియస్లీ వాయిస్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు చీచిపడేసరే, ఎక్కడ ఒక ప్రాబ్లం కూడా కనిపించలేదు. చాలా నీట్గా అయితే అనిపించింది అనమాట వాయిస్ యాక్టర్స్ చూసుకుంటే. ఆన్య వాయిస్ యాక్టర్ యాజ్ యూజువల్ చించిపడేశారు, ఎక్కడ కూడా చేంజ్ లేదు. పాత వాయిస్ విన్న ఫీలింగే కలుగుతుంది, అంత బాగా చేయగలిగారు వాయిస్ యాక్టింగ్ చూసుకుంటే. ఇక మ్యూజిక్ ఈజ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆ సింపుల్ ఓఎస్టీ తోటి మెయిన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి. ఇక్కడ ఓపెనింగ్ ఎండింగ్ విషయాలు కొలిపోతే ఎండింగ్ అయితే రివీల్ కాలేదు. ఐ థింక్ అది ఓపెనింగ్ ఎండింగ్ క్లారిటీ లేదు. లాస్ట్లో ఓపెనింగ్ వెళ్ళింది. లాస్ట్లో ఓపెనింగ్ అయితే వచ్చింది. ఓపెనింగ్ అయితే పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి 2 రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక సింపుల్ అండ్ నీట్ స్టార్ట్ అన్నమాట ఈ సీజన్ 3కి చూసుకుంటే. మెయిన్ స్టాఫ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఉండబోతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం గట్టిగా అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది. అండ్ వెయిట్ యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో నాకు ఇంకొకటి బెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ. సో ఇది చూసుకుంటే మనకి కంపేర్ టు సీజన్ 2 ఆర్ సీజన్ 1 చూసుకుంటే
యాక్షన్ కొరియోగ్రఫీలో చాలా బాగా అనిపించింది. ఏదైతే ఈ సీజన్ 3లో ఉందో, లైక్ ఇక్కడ ఒక సీన్స్ ఉంటాయి. ఏదంటే క్రెయిన్స్ తోటి ఒక సీన్ ఉంటుంది. సో, ఆ క్రెయిన్స్‌లో ఉండే సీన్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా నీట్‌గా డిజైన్ చేశారు ఆ యాక్షన్ కొరియోగ్రఫీ. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఇంకొక ఫైట్ ఉంటుందన్నమాట. సో, ఆ ఫైట్ ఏది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్‌లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్‌లో యాక్షన్ కొరియోగ్రఫీ అయితే అదిరిపోయింది. సో, డెఫినెట్‌లీ ఇట్స్ ఏ అప్‌గ్రేడ్ అని చెప్పాలి. ప్రీవియస్ సీజన్స్‌తో పోలిస్తే నాకదైతే బా నచ్చింది. సో, ఐ థింక్ ఈసారి మనకి మంచి యాక్షన్ స్టఫ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా గట్టిగా హిట్ అవుతుంది అందరి గుండెలకు చూసుకుంటే. సో, అది నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ ఎపిసోడ్‌కైతే తెలుస్తుంది అదేంటని చెప్పి. సో, ఇదనమాట ఓవరాల్‌గా నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే దెన్ బై బై నౌ.